రికార్డింగ్ నెంబర్ 185 భాగవత వివరంగా చెప్పుకుంటున్నాము. ఇందులో వర్ణించిన వాళ్ళందరూ కూడా భూమి మీద ఉన్న ఫిజికల్ బాడీలు ఉన్న జీవులు కాదు అని చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా క్రియేషన్ కంప్లీట్గా అవని పరిస్థితి, భూమి కూడా ఫ్లాట్గా లేదు, అంటే మనుషులు జీవించే పద్ధతిగా లేదు. పర్వతాలతో, నదీ ప్రవాహాలతో, సముద్రాలతో ఎగుడు దిగుడుగా ఉంది. భౌతికంగా ఇంకా ఫిజికల్ ఎంటిటీస్కి అవి నడవటానికి, తిరగటానికి పద్ధతిగా లేదు. అది ఇంకా ఏర్పడలేదు. ఆ జీవులు పుట్టడం, తిరగటం అనేది ప్రాసెస్ భూమి మీద ఇంకా స్టార్ట్ అవనప్పటి సంగతి. ధ్రువుడి వల్ల ఈ పరిభ్రమణ మటుకు ఏర్పడింది. అంటే భూమి బాగా తిరుగుతూ ఉండటము అనేటటువంటిది మటుకు ఏర్పడింది. పోల్స్ ఏర్పడినాయి, పరిభ్రమణ ఏర్పడింది. ఆ ధ్రువుడి సంతానం వల్ల సంవత్సరమానం, ఒక ఏడాది అనేటటువంటి కాలమానం ఏర్పడింది. ఇతర గ్రహాలతో ఎనర్జెటిక్ సంబంధాలు ఇంకా కూడా ఏర్పడలేదు. చైతన్యవంతమైన సంబంధాలు ఇతర గ్రహాలతో ఏర్పడలేదు అని రాశారు. ఇక్కడ పంచభూతాలు పర్వతాల మార్గంలో దిగొచ్చి అప్పుడే పంచభూతాలకు కూడా కొంచెం కొంచెం ఒక రూపం అనేది ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ ఖగము అంటే గ్రహాలు, సూర్యుడు చుట్టూ పరిగెత్తే కక్ష్యలే మృగాలు అని వర్ణించారంతే. అప్పటి వరకు సృష్టించినవి మటుకే వర్ణిస్తూ ఉన్నారు. అంతేగాని మనం అనుకుంటూ ఉన్నటువంటి గ్రహాలు, కదలికలు అప్పటికి ఇంకా రాలేదు. భూమి మీద కూడా కక్ష్యలుగా, అంటే లేయర్స్గా పర్వములు ఏర్పడటం వల్ల పర్వతాలు ఏర్పడుతున్నాయి. కానీ న్యాయంగా ఇంకా ఏమీ రెడీగా అవ్వలేదు అక్కడ మనుషులు ఉండటానికి, జీవులు ఉండటానికి. పృథు చక్రవర్తికి సమర్పించిన అలంకారాలన్నీ కూడా భూదేవి చైతన్యంలో అవయవాలుగా ఉన్న పంచభూత సంపదలే అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా. అవి కూడా ఇంకా కంప్లీట్గా రాలేదు, తన్మాత్రలు ఇంకా సమంగా రాలేదు. అయినా కూడా శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవే చక్రవర్తికి, పృథు చక్రవర్తికి గంధమాల్య విభూషణాలు ఎన్నో అలంకారాలుగా ఇచ్చినట్టుగా ఇక్కడ చెప్పారన్నమాట, అర్పించినట్టుగా. చెట్లు మాత్రం ఏర్పడ్డాయి అంటున్నారు. కానీ చెట్ల యొక్క సూక్ష్మ శరీరాల నుంచి చక్రవర్తికి సూక్ష్మదేహ భాగాలుగా వస్త్రాలు ఇచ్చారుట. అంటే అంతా సూక్ష్మీకరణంగానే ఉంది, ఇంకా కూడా బయటికి రాలేదు, వ్యక్తం అవ్వలేదు సృష్టి. మనమేమనుకుంటున్నాము, సృష్టి అంతా ఒక్కసారి ఏదో వచ్చేస్తుంది అంటే అలా కాదు. ఒక్కొక్కటే ఒక డెవలప్మెంట్ లాగా జరుగుతూ ఉన్నాయి. మనం ఒక బిల్డింగ్ కడుతూ ఉన్నా కూడా ఫస్ట్ పునాదులు తీస్తూ ఉన్నప్పుడు ఎంత బిల్డింగ్ వస్తుంది ఏమిటి అనేది మనకి తెలియదు. ఆ బిల్డింగ్ స్వరూపం ఎలా ఉంటుంది అనేది పునాది మటుకే మనకు కనపడుతుంది. ఇక్కడ ఎన్నో అసలు ఏదీ లేని స్థితిలో ఎన్నో సృష్టించవలసిన పరిస్థితి. ఒక్కొక్కటే జీవులు బతకటానికి, గాలి పీల్చుకోవటానికి, బతకటానికి, తిరగటానికి, ఒకటి కాదు అసలు శరీరాలు నిలవటానికి అనేక రకాలైనటువంటి, మనం కళ్ళు విప్పి చూస్తే ఎటువంటి సృష్టి అసలు ఇది. అన్నీ సృష్టించుకుంటూ ఒక్కొక్కటే వస్తూ ఉన్నాయి సృష్టిలోకి. అందుకని అప్పుడప్పుడే వ్యక్తమవుతూ ఉన్నవి అని అంటూ ఉన్నారంటే అప్పుడప్పుడే కనపడుతూ ఉన్నాయి. లేనివి సృష్టించబడవు. లోపలగా విత్తనం లోపల దాగి ఉన్న వృక్షం మొలకెత్తటము అనేటటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట కొంచెం కొంచెం. అందుకనే కానీ ఇంకా కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ, పంచభూతాలు కలిసి ఒక చోట ఒక మహాజీవిగా ఒక సూక్ష్మ రూపం ఏర్పడి అందులోనే అక్కడే ఉంటూ ఉన్నది తప్ప బయటికి రావటం లేదు. అంటే పంచభూతాలు, మన శరీరం పంచభూతాత్మకమే అయినా కూడా ఈ శరీరాలు ఇంకా అప్పటికి తయారవ్వలేదు. కానీ ఒక సీడ్గా, ఒక బ్లూ ప్రింట్గా, ఒక సూక్ష్మ వస్తువుగా రెడీగానే ఉన్నాయి. అదే పృథు చక్రవర్తి పాలనలో ఈ సూక్ష్మ రూపమే ఒక గోవులాగా భూమిగా చెప్పబడింది అంటున్నారు. దానికి, ఆ భూమికి, పృథు చక్రవర్తి పాలనలో ఆవుగా ఉన్నటువంటి భూమికి ఇంకా కూడా ప్రసవించటము, దూడ అనేవి ఏర్పడలేదు. అందువల్ల పాలు కూడా ఏర్పడలేదు. అంటే ఏంటి, మొలకెత్తాల్సిన సస్యములు ఆమెలోనే ఉండిపోయినాయి. ఆ భూదేవిలోనే మొలకలెత్తే గుణం ఆవిడలోనే గింజగా ఇమిడిపోయి ఉంది. అందువల్ల
ఆ మొలకలెత్తడం అనేది కూడా క్రియేట్ చెయ్యవలసి వచ్చింది. పైకి తీసుకురావాలి, లోపలగా దాగి ఉన్న సృష్టి మొత్తాన్ని బయటికి తీసుకొని రావాలి అని రాస్తూ ఉన్నారు ఇక్కడ. భూమి మీద సూర్యకిరణాలతో సర్వాత్మ స్వరూపుడుగా సర్వ ఆత్మస్వరూపుడైనటువంటి పృథు చక్రవర్తి అంటున్నారు. అద్భుతమైనటువంటి అవతారమూర్తి పృథు చక్రవర్తి. అట్లా ప్రఖ్యాతి పొందాడుట ఆయన. సర్వాత్మస్వరూపుడు అని ప్రఖ్యాతి పొందినటువంటి పృథు చక్రవర్తి తన భార్య అయిన అర్చితో దివ్య వస్త్రాలు, దివ్య గంధమాల్యములు, దివ్యమైన భూషణములు కానుకలుగా పొంది, దివ్యము అంటే భూమికి సంబంధించినవి కావు, దివికి సంబంధించినవి, అగ్నిహోత్రుడిలాగా చక్కగా వెలుగుతో మెరిసిపోయాడుట ఆయన. ఇక్కడ చెప్పిన వస్త్రాలు, బట్టలు, విభూషణాలు, గంధము ఇవన్నీ కూడా ఫిజికల్ కాదు అని మళ్ళీ రాశారు ఇక్కడ. సూర్యకిరణముల నుంచి వెలువడిన సంపదలు. మనకు అవన్నీ కూడా తెలుసుకునే అవకాశమే లేదు. మంది కంప్లీట్గా మన టైం వచ్చేటప్పటికి మనం కాన్సెప్చువల్ వరల్డ్ అయిపోయింది. అంటే తెలిసిన విషయాలన్నీ కూడా నెగ్లిజబుల్గా ఉంటాయి, మనకి నెగ్లెక్ట్ చేసేస్తాం. ఏ విషయం తెలిసినా దాన్ని మన బుట్టలో వేసేస్తాం. ఇది ఇంతేలే, అదేదో మాయాబజార్లో చెప్పినట్టుగా ఇవన్నీ పాయసాలు, ఇవన్నీ మాయాబజార్ సినిమాలో అంటాడు వాడు, ఇవన్నీ పాయసాలు, ఇవన్నీ చిత్రాన్నాలు, అయితే సో వాట్ అని, అంటే వాటిని అలక్ష్యం చేయడం అన్నమాట. తెలిసిన విషయాలే కదా అని అలక్ష్యం చేయడం. అటువంటి కాన్సెప్చువల్ వరల్డ్లోకి వచ్చేసాం మనం. సూర్యకిరణం అంటే మనకు తెలుసు అనుకుంటాం, సూర్యకిరణాల ఓహో అంటాం. సూర్యకిరణములు అంటే ఏమిటి అని నిజంగా మనకి తెలియదు. ఎండ కదా, సూర్యుడి నుంచి వచ్చే కిరణమే కదా అంటాం. కానీ ఇక్కడ రాస్తున్నారు సూర్యకిరణముల నుంచి వెలువడిన సంపదలు, బయటకు వచ్చిన సంపదలు అని రాశారు. కుబేరుడు అతనికి బంగారంతో చేసిన మంచి పెద్ద వీర సింహాసనం ఇచ్చాడుట. వరుణుడు జలకణముల ప్రసారములతో నిండిన పూర్ణచంద్రుని వంటి తెల్ల గొడుగు ఇచ్చాడుట ఆయనకి. జలకణముల ప్రసారం అంటే నీటి కణములు కదులుతూ ఉన్నటువంటి నిండిన పూర్ణచంద్రుని వంటి తెల్లని గొడుగు అంటున్నారు. బహుశా ముందు ముందు చెప్తారు ఇదేమిటో మనకి. వాయువు నిర్మలములైన చామరములను వీచెను. వాయుదేవుడేమో నిర్మలములైన వీవనలు వీచాడుట, గాలులు వీచాడుట. ధర్ముడు విమలమైన కీర్తితో అల్లబడిన పుష్పమాలిక, పూలదండ ఇచ్చాడుట. ధర్ముడు విమలం అంటే ఏ మలినము లేని కీర్తితో అల్లిన ఒక పూల దండనిచ్చాడుట. ఇంద్రుడు కిరీటం పెట్టాడుట. యముడు, ఎవరికి ఇదంతా జరుగుతోందంటే పృథు చక్రవర్తికి. యముడు సకల జనులను, జనానందరినీ కూడా నియమించే, మొత్తం మనుషులందరినీ నియమించగలిగిన దండమునిచ్చెను అంటున్నారు. బ్రహ్మ వేదమయమైన కవచం ఇచ్చాడుట. సరస్వతీదేవి స్వచ్ఛమైన హారం ఇచ్చిందిట. ఇది మానవ శరీరం యొక్క ప్రథమావతారము. మొట్టమొదటి మానవ అవతారం ఎవరు అంటే పృథు చక్రవర్తి. కుబేరుడిచ్చిన వీరాసనము అంటే అర్థం ఏమిటిట? సప్తధాతుమయమైన శరీరం. మన శరీరంలో సప్తధాతువులు ఉంటాయి, సప్తధాతువులతో కూడిన శరీరము అంటున్నారు. వరుణదేవుడిచ్చిన తెల్లని గొడుగు అన్నారు కదా, అదే ఆ పృథు చక్రవర్తి యొక్క తలట, శిరస్సుట. వాయుదేవుడు ఏదో చామరం ఇచ్చాడు కదా, అమలమైన చామరం ఇచ్చాడు కదా, అదే శ్వాసట. వాయుదేవుడు లోపల నుంచి బయటికి శ్వాసని ఆడిస్తూ ఉన్నాడు కాబట్టి మనం అందరం తిరుగుతూ మనం గొప్పవాళ్ళం అని చెప్పి వెన్ను విరుచుకొని జీవిస్తూ ఉన్నాం. అది మనం మర్చిపోతాం. అందుకని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనే మాట అట్లా వచ్చింది. మన దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నిటినీ మన బుట్టలో వేసేసుకొని అశ్రద్ధ చేసేటటువంటి జీవితాలు అయిపోయినాయి మనవి ఈ కాలానికి. కుబేరుడిచ్చిన వీరాసనమేమో శరీరము, వరుణుడిచ్చిన తెల్లగొడుగేమో శిరస్సు. శిరస్సు అనగానే శరీరం ఒక్కటి చాలదు కదా, తల లోపలే ఉంటాడు జీవుడు న్యాయంగా, అంత ఇంపార్టెంట్ అది. వాయువేమో శ్వాస ఇచ్చాడు. ఇంకా ఏమిటి? ధర్ముడేమో కీర్తిమయమైన పుష్పమాలిక, పూలదండి ఇచ్చాడు కదా. అదేమిటంటే అన్ని ధర్మాలతో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని అందించాడు. అంటే
ఎలా నడవాలో ఒక జీవి పుట్టినవాడికి తెలియాలి కదా! మనకంటే ముందు నడిచిన వాళ్ళున్నారు. కానీ ఈయన మొదటి మనిషి గాబట్టి, మొట్టమొదటి జీవి గాబట్టి ఆయనకి ఇవన్నీ అందిస్తూ ఉన్నారనమాట. ఇంద్రుడిచ్చిన కిరీటం ఏమిటంటే, జ్ఞానేంద్రియాలన్నిటితో కూడిన ఇంద్రగ్రంథి అనబడేటటువంటి శిఖట. ఇంద్రగ్రంథి అనే గ్రంథి ప్రతి వాళ్ళల్లోనూ ఉంటుంది. అది ఇంద్రుడిచ్చాడని చెప్తూ ఉన్నారు. యముడిచ్చిన దండమేమో వెన్నెముక. వెన్నెముక లేకపోతే మనం నిలబడలేం కదా, అందుకని వెన్నెముక యముడిచ్చాడు. బ్రహ్మ ఇచ్చిన కవచమేమో అస్థిపంజరంలో అంటే ఎముకల గూడులో లోపలగా ఇమిడిచిపెట్టిన గుండె, ఊపిరితిత్తులు మొదలైన జీవించడానికి ఆధారమైనటువంటి శరీర అవయవాలుట. అది బ్రహ్మగారిచ్చాడట. అది వేదమయమైన కవచము. అది ఏమిటది? ఏమిచ్చాడంటే వేదమయమైన కవచం. అంటే కవచము అంటే రక్షించేది. ప్రణవ శక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా ఉండి ఊపిరి పీల్చటం వదలటం అనేటటువంటి హంసగా ఏర్పడి, ఊపిరి పీల్చటం వదలటం అనేదాన్ని హంస అని అంటారు. హంసగా ఏర్పడి కవచంగా పనిచేసిందనమాట. అది అంటే ఊపిరి పీల్చుకోవడం వల్లనే, ఆ కవచం ఉన్నందువల్లనే లోపల హంస అనేటటువంటి జీవి వస్తూ పోతూ ఉన్నందువల్లనే ఆ అమ్మవారి, ఆ సరస్వతీ మాత యొక్క వాహనమైన హంస లోపలికి బయటికి వస్తూ పోతూ ఉన్నందువల్లనే, ఆ తల్లిని కూడా తీసుకొస్తూ ఉన్నందువల్లనే మనకి తెలివితేటలు కానీ, ప్రాణం కానీ, మన కదలికలు కానీ సమస్తము వస్తున్నాయి అన్నమాట. అంత ఇంపార్టెంట్ అది. అంటే సృష్టిలో ఒక్కొక్కటి ఎలా సమర్పించబడిన ఈ జీవులకి అని చెప్తూ ఉన్నారు. వాణి అంటే వాక్కు, అమ్మవారు సరస్వతీదేవి సాక్షాత్తు. ఆవిడ ఏమిచ్చింది? ఒక హారం ఇచ్చింది. ఆవిడ ఇచ్చిన హారం ఏమిటంటే అకారాన్ని ఆ నుంచి క్ష దాకా ఉన్నటువంటి మొత్తం అకారాది క్షకారాంతము అనేటటువంటి మొత్తం దండ అక్షరమాల. అక్షరమాల ఇచ్చింది ఆవిడ. ఆ ఉచ్చారణ శక్తిని ఇచ్చింది. ప్రతి అక్షరాన్ని ఉచ్చరించగలిగిన శక్తి ఆవిడ ఇవ్వబట్టే ఇవాళ మనం ఇన్ని చదువులు చదువుకుంటున్నాం. కాలేజీలు, స్కూళ్ళు, శబ్దం నోట్లో నుంచి రాకపోతే ఏం చదువులు చదువుతాం మనం? అది చెప్తూ ఉన్నారు. ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల ఆవిడ ఒక దండ పృథు చక్రవర్తికి పూలమాల వేసినందువల్ల ఆ మాలలో ఏమున్నాయి అంటే అక్షరమాల. అది అక్షరాలన్నీ కలిపి గుచ్చి ఆ ఉచ్చారణ శక్తిని ఆయన మెడలో వేసినందువల్ల ఆయన ఉచ్చరించగలిగాడు. ఆయన తర్వాత మనం అందరం కూడా ఉచ్చరిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడుట. వరుణుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడుట. చంద్రశేఖరుడు అర్ధచంద్ర రేఖతో అలంకరించిన ఒక పెద్ద ఖడ్గాన్ని, కత్తిని, వరతో పాటు ఒక కత్తిని ఇచ్చాడుట. అంబిక, చంద్రశేఖరుడి భార్య అయినటువంటి అంబిక శతచంద్రము అనే డాలునిచ్చింది ఆవిడ. దాని పేరు శతచంద్రముట. చంద్రుడేమో అమృతమయమైన తెల్లటి గుర్రాలను ఇచ్చాడుట. త్వష్ట అనే ప్రజాపతి చక్కని రూపమును ఆశ్రయించిన ఎంతో అందమైన మహారథాన్ని ఇచ్చాడుట. సూర్యుడు కిరణమయములైన బాణములను ఇచ్చాడుట. కిరణాలతో కూడిన బాణములను సూర్యుడు ఇచ్చాడుట. ఎవరికి ఇదంతా జరుగుతోంది? మొట్టమొదటి అవతారమూర్తి అయిన పృథు చక్రవర్తికి ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారన్నమాట. అగ్నిహోత్రుడు ఏమిచ్చాడంటే మేషము కొమ్ములతోనూ ఎద్దు కొమ్ములతోనూ, మేక కొమ్ములతోనూ ఎద్దు కొమ్ములతోనూ అలంకరించిన అజగవము అనేటటువంటి విల్లుని సమర్పించాడుట. భూదేవి యోగమయమైన పాదుకలను 2 పాదుకలను ఇచ్చిందిట. మనం చెప్పాలంటే పాదుకలంటే చెప్పులు అంటాం, కానీ పాదుకలంటే చెప్పులు కాదు. ఇక్కడ ఖేచరులు గీతాలు పాడారుట. విష్ణువిచ్చిన సుదర్శనము ఆత్మదర్శనము అనే బ్రహ్మ విద్యట. ఖేచరులందరూ పాటలు పాడారు. విష్ణుదేవుడిచ్చిన సుదర్శనం గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. విష్ణువు సుదర్శనం ఇచ్చాడు కదా, సుదర్శనము అనేది బ్రహ్మ విద్య. మనం కూడా చెప్పుకున్నాం ఇది వరకు ఒకసారి. ఆత్మదర్శనమే సుదర్శనము అంటే ఎదురుగా ఉన్నవాడు నువ్వే, నువ్వుగా ఉన్నవాడు కూడా
నువ్వే పరమాత్మ వస్తువే, వేరే రెండో వాడు లేడు అనేదే సుదర్శనం. ఆ సుదర్శనం అనేటటువంటి బ్రహ్మ విద్యని ఇచ్చాడనమాట విష్ణువు. దీనికి స్థానముగా మరి బ్రహ్మ విద్యకి ఒక స్థానం కావాలి కదా శరీరంలో. సహస్రారాన్ని సమకూర్చి పెట్టారట. వరుణుడిచ్చిన ఐశ్వర్యము జలమయమైన దేహాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి నాభిస్థానం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క స్థానాన్ని జీవింపచేస్తూ ఉన్నారు వీళ్ళు. దీనినే మణిపూరక చక్రం అని కూడా అంటారు. చంద్రశేఖరుడిచ్చిన వరతో కూడిన పెద్ద కత్తి అన్నాం కదా, అదేమిటంటే ఇంద్రియార్థములతో కూడిన వివేకము అనే జ్ఞానశక్తిట. మహాశక్తి ఖడ్గం, జ్ఞాన ఖడ్గం ఇచ్చాడన్నమాట. ఈశ్వరుడు ఏమిచ్చాడంటే జ్ఞాన ఖడ్గం ఇచ్చాడు. దీనికి ఆజ్ఞాచక్రమే స్థానం. ఈ జ్ఞాన చక్రం అంటే ఏమిటి? ఆజ్ఞాచక్రం. మన రెండు కనుబొమ్మల మధ్యలో భ్రూమధ్యంలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం దగ్గర ఉండేదే ఆ జ్ఞానము, వివేకము అనే జ్ఞానశక్తి, జ్ఞాన ఖడ్గం. అందులో శంకరుడి 3వ కన్నే జ్ఞాననేత్రంగా దాగి వరలో ఉన్న కత్తిలాగా ఉంటుంది. వరతో పాటు కత్తి ఇచ్చాడు అనే మాటకు అర్థం ఏంటంటే పైకి కత్తి కనపడదు, లోపలగా ఉంటుంది. అదే ఆ జ్ఞాననేత్రం పైకి కనపడదు, లోపలగా ఉంటుంది. అంబిక ఇచ్చిన డాలు, ఆవిడ ఒక డాలు ఇచ్చింది కదా అమ్మవారు, చంద్రకళలతో అంటే అమావాస్య పూర్ణిమలతో ఉన్నటువంటి చాంద్రమాన సంవత్సర చక్రమే ఆవిడ ఇచ్చేసింది అనమాట. అంటే మానవులు ఇస్తూ ఉన్నటువంటి భూషణాలు కాదు ఇవి. డాలు అని మనకు అర్థం కావటానికి చెప్పారు కానీ అసలు ఏమిటంటే సృష్టికి అవసరమైనవన్నీ ఒక్కొక్కటే వచ్చి చేరుకుంటూ ఉన్నాయి. ఇది శరీరంలో వయస్సు రూపంలో తిరుగుతూ ఉంటుంది. సంవత్సర చక్రం అంటే ఏమిటో కూడా ఇక్కడ రాశారు. వయస్సు రూపంలో శరీరంలో తిరుగుతూ ఉండేదే సంవత్సర చక్రం. దీనికి స్థానం హృదయము. ఈ సంవత్సర చక్రానికి స్థానం ఏంటంటే హృదయం. చంద్రుడిచ్చిన తెల్ల గుర్రాలు అన్నారు, తెల్లని గుర్రాలు ఇచ్చాడు అన్నారు కదా. మనస్సు నుంచి పుట్టిన ఇంద్రియములు అని చెప్పేశారు ఇక్కడ. స్పష్ట అంటే చెక్కేవాడు, వడ్రంగం పనిచేసేవాడు అని అర్థంట. రూపములను పొందించువాడు, ఒక షేప్ తీసుకొస్తాడు. మనం ఏ షేపు లేనిది ఆయన చేతిలో కనుక పెడితే ఒక షేప్ తేగలడు. ఆ పురుషుడికి త్వష్ట ధరించే రూపాన్ని ఇచ్చాడు అని పురుష సూక్తం చెప్తూ ఉన్నది అని రాశారు ఇక్కడ. పురుష సూక్తంలో ఉన్నదిట. ఆ పురుషుడైనటువంటి వాడికి ఒక రూపాన్ని ఇచ్చిన వాడు త్వష్ట అని రాశారుట. శరీరంలో మనిషి యొక్క ఆకారమైన రూపం ఇతని వల్లనే ఏర్పడింది. ప్రతి మనిషికి ఒక ఆకారం అనేది ఈ త్వష్ట వల్లనే ఏర్పడింది అన్నమాట. ఆ శరీరంలో జీవుడుగా సాక్షాత్తు అంతర్యామే ఉన్నాడు. పృథు చక్రవర్తి, ఆ జీవరూపుడైన పృథు చక్రవర్తి రథం ఎక్కి తిరుగుతూ ఉన్నాడు అని రాశారు. అంటే ఆ శరీరంలో పృథు చక్రవర్తి ఉండి ఆ శరీరం అనే రథాన్ని ఎక్కి తిరుగుతూ ఉన్నాడు. అంటే ఆత్మ అనేవాడు రధికుడు. అంటే ఆత్మ శరీరంలో ఒక రథంలో కూర్చున్న వాడిలాగా కూర్చున్నాడు. శరీరమే రథము, ఇంద్రియాలేమో గుర్రాలు, మనస్సేమో పగ్గము అని ఉపనిషత్తులన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదే రకంగా పృథు చక్రవర్తి రథం ఎక్కి శరీరము అనే రథం ఎక్కి తిరుగుతూ ఉన్నాడు అన్నారు ఇక్కడ. సూర్యుడిచ్చిన కిరణమయములైన బాణాలు ఏమిటి అంటే జీవుడి యొక్క ప్రతాపముట. జీవుడికి ప్రతాపం ఉన్నది. ఒక సిచ్యుయేషన్ వస్తే ఎదుర్కోగలుగుతాడు, హీ కెన్ హ్యాండిల్ ఇట్. అదే ప్రతాపం. ఆ ప్రతాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యకిరణాల ద్వారా, సూర్యకిరణములే జీవులుగా భూమి మీద వస్తూ ఉన్నారు కదా. అగ్నిహోత్రుడు మేషం కొమ్ములతో వృషభం కొమ్ములతో తయారు చేసిన అజగవము అనే ధనస్సు ఇచ్చాడు అని చెప్పారు కదా. దానికి సింబాలిజం ఏంటంటే మేషంతో వృషభంతో మొదలు పెట్టేది 9 రాసుల విభాగం, ధనుస్సుతో చివరి అంతమవుతుంది. మేషంతో వృషభంతో స్టార్ట్ అయి ధనుస్సుతో అంతమయ్యే 9 రాసుల విభాగం అన్నమాట. 12 రాసులలో మేషం నుంచి ధనుస్సు వరకు ఉన్న రాసులు శిరస్సు, తల నుంచి వెన్నెముక చివరి భాగం దాకా ఉన్న ధనుస్సు వంటి నిర్మాణం, ఒక ధనుస్సు లాంటి ఆకారం, ఒక నిర్మాణం ఏర్పరుస్తాయి.
భూదేవి ఇచ్చిన పాదుకలు రెండు కూడా మనిషి యొక్క పాదాలన్నమాట. ఈ ఊరికే ఏదో కాళ్ళుంటే నడవచ్చు అని మనం అనుకుంటాం. అంతేకాదు, అందులో ఎంత శక్తి ఉన్నదో, ఎందువల్ల భూదేవి ఆ పాదుకలను ఇవ్వటం జరిగిందో రాశారు ఇక్కడ. ఇవి మీనరాశి ప్రభావంతో ఏర్పడతాయి పాదాలు. ఇవి యోగమయమైనటువంటివి. అంటే ఏమిటంటే పద్మాసనం, సిద్ధాసనం ఇవి వెయ్యాలంటే పాదాలు మూలాధారాన్ని ముట్టుకోగానే యోగ ప్రజ్ఞ అనేది బయటకు వస్తుంది. అప్పుడు పాదుకలు రెండు గురు పాదుకలు అయిపోతాయి. శిరస్సున ఉన్న బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి రెండు మేలుకుంటాయి. ఖేచరులు పాటలు పాడారు అంటే గ్రహగతులు మానవుడి తలలో తమ తమ కాళగతులను తాళ లయాత్మకంగా ఏర్పరచిరి అని అర్థం అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్. మనిషి తల లోపల ఉన్నటువంటి కాలము అనేటటువంటి కాలము తాలూకు గతులను, కాల ప్రయాణాన్ని తాళలయాత్మకంగా ఏర్పరిచారు అని అర్థంట. ఇంకా కూడా చెప్తున్నారు, ప్రతిరోజు దేవతలు ఆకాశ పుష్పాలను కురిపించారుట. మహర్షులు సత్యములైన, ఎంతో సత్యవస్తువులైన ఆశీర్వచనాలని, నిజంగా జరిగేటటువంటి ఆశీర్వచనాలను ఇచ్చారుట. సముద్రుడు శంఖాన్ని ఇచ్చాడుట. నదులు పర్వతాలు రథానికి దారి ఇచ్చినట. దేవతలు ప్రతిదినము ఆకాశ పుష్పములు కురిపించారు అంటే అర్థంట ఆ ప్లస్ కాశ పుష్పములు అంటే రెల్లు పుష్పాల్లాంటి సూర్యోదయాస్తమయాలతో, సూర్యోదయము సూర్యాస్తమయములతో రాత్రి పగలు అనేటటువంటి కాలమానం చక్కగా ఏర్పడింది అని అర్థంట. ఆకాశ పుష్పాలు అనే మాటకి ఇలా అర్థం రాశారు. ఇంకా కాలమానానికి దేవతలు గ్రహాల రూపం దాల్చి గ్రహాల రూపం పొంది ఆధిపత్యం వహించారు. అంటే దేవతలు ఒక్కొక్క గ్రహాధిపతులు అయ్యారన్నమాట. పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు అధిపతులైనారు. ఉత్తరాయణానికి సూర్యుడు, దక్షిణాయనానికి చంద్రుడు అధిపతులయ్యారు. మాసములకు 12 ఆదిత్యులు అనే రాశినాథులు అధిపతులైనారు. వారానికి వారాధిపతులు, లగ్నానికి లగ్నాధిపతులు, హోరలకు హోరాధిపతులు ఏర్పడ్డారు. వీళ్ళ వివరాలు జ్యోతిష్ శాస్త్రం కనుక చూస్తే ఇంకా వివరంగా తెలుస్తాయి అంటున్నారు. మనకు ఎలాగైతే ఒక్కొక్క ఆఫీసులో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనుషులు ఎలా అపాయింట్ చేయబడతారో అదే విధంగా కింద నుంచి పైదాకా సమస్తానికి అధిపతులు ఏర్పడ్డారు ఇక్కడ. ఎందుకంటే పాలించేవాడు లేకపోతే పాలన సరిగా ఉండదు కాబట్టి అధిపతుల్ని అపాయింట్ చేసినట్టుగా ఉందన్నమాట. చక్రవర్తిని సూతుడు, వందిమాగధులు రాజగౌరవంతో స్తుతించడం మొదలుపెట్టారు. చక్రవర్తి అని ఎప్పుడైతే ఉన్నాడో ఆయనని అందరూ స్తుతించడం మొదలుపెట్టారు. మానవ దేహాలు అది అంటే అర్థం ఏంటి? మనిషి శరీరంలో ఉన్నటువంటి జీవులు లోపల ఉన్న దేవతల సద్గుణాలను మర్చిపోయారు. ఏ గుణం ఉన్నా కూడా అది దేవతల గుణమే అని మర్చిపోయి ఒకళ్ళనొకళ్ళు ఆ గుణాలు వీళ్ళకే ఉన్నట్టుగా ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకోవటం, పొగడుకోవటం మొదలుపెట్టారు అని. అంటే సృష్టిలో ఒక్కొక్కటి ఎలా వస్తున్నాయో ఇవి కూడా అలాగే వచ్చినాయి. అప్పుడు చమత్కారములైన సంభాషణలతో, మేఘ గంభీర స్వరంతో చక్రవర్తి వందిమాగధుల్ని చూసి ఇట్లా అన్నాడుట. ఆయన చమత్కారంగా అన్నాడుట. పృథు చక్రవర్తి ఈ పొగడిన వాళ్ళందరినీ, వందిమాగధులు అంటే పొగడతలు చేసేవాళ్ళని వందిమాగధులు అని అంటారు. వాళ్లతో ఇలా అన్నాడుట చిరునవ్వుతో. ఆయన ఎవరిని బాధ పెట్టే మాటలు అనలేదు. చక్కగా చిరునవ్వుతో, చమత్కారంగా అంటే తమాషాగా మాట్లాడుతూ చిరునవ్వుతో ఇట్లా అన్నట్ట. ఓ స్తోత్రపరులారా, ఓ స్తోత్రం చేసేవాళ్ళలారా, మీరు అనుకుంటూ ఉన్నటువంటి గుణాలు, సద్గుణాలు నా దగ్గర ఉంటే మీరు తప్పకుండా నన్ను స్తుతి చెయ్యొచ్చు. కానీ నా యందు అవన్నీ లేవు కాబట్టి మీరు చేసిందంతా కూడా వృధా అయిపోయినట్టే. పోనీ సద్గుణములు కనిపించినవి కాబట్టి స్తుతించాము అని మీరు అన్నారనుకో, దానికి కూడా నేను ఒక సమాధానం చెబుతాను, వినండి. సభ్యత వల్ల ప్రకాశించే సద్గుణాలు నాలో ఒకవేళ మీకు కనపడితే అవి నావి కాదు, అవి విష్ణుదేవుడివే. సభల్లో మీరు స్తుతించాల్సింది ఆయన గుణాలనే కానీ నా గుణాలని కాదు. ఎందుకంటే ఎక్కడ సమస్త సద్గుణాలు తరగకుండా పుట్టుకొస్తూనే ఉంటాయో
ఆ ప్రదేశం విష్ణుమూర్తే, ఆయన నుంచే సమస్త సద్గుణాలు వస్తూ ఉంటాయి. పొగడవలసింది ఆయన్నే గాని మనల్ని మానవులను కాదు అని చెప్పాడు. ఆ పరమాత్మ మనలాగా జన్మలున్నవాడు కాదు. ఆయన యందు శాశ్వతంగా పుట్టి నా యందు వ్యక్తమవుతూ ఉన్న గుణాలను నిజంగా స్తోత్రం చేయాలంటే ఎవరికైనా సాధ్యమవుతుందా అంటున్నాడు. ఇందులో అంతర్యామి సహజ లక్షణాలతో మొట్టమొదటి మానవ శరీరాన్ని పొందిన అవతార వైభవము ఇది అంటున్నారు. అంటే తెలుసు మన పృథు చక్రవర్తికి విషయం తెలిసినవాడు కాబట్టి ఆ మాట చెప్పాడు. తనది అంటూ ఏదీ లేదు అని తెలిసినవాడు. అందులో ఉన్న స్వచ్ఛతతో యథాతథంగా విహరించే వాళ్ళే అవతారమూర్తులుగా ఎంతో వేల సంఖ్యలు ఉన్నారు వాళ్ళందరూ అని వర్ణించారుట. తర్వాత చెప్పబోయే రామావతారం, కృష్ణావతారం ఇవి మటుకు సంపూర్ణ అవతారాలుగా చెప్పారు. ఇంతకు మించి అవతార తత్వం ప్రత్యేకంగా ఎక్కడా చెప్పబడలేదుట. వేదాల్లో కూడా అవతారాల ప్రసక్తే లేదుట. అందులో అన్ని జీవులు త్రివిక్రముడి భౌతిక మూర్తులే అని చెప్పారు గాని త్రివిక్రముడు ధరించిన శరీరాలే అన్నట్టుగా చెప్పారు గాని విడిగా అవతారాలు అని ఎక్కడా చెప్పలేదు. కానీ పురుషుడు అందరి అవతారము అని పురుష సూక్తంలో చెప్పారు. ఒక మహానుభావుడు దేవుడు అవతారమా కాదా అనేటటువంటి చర్చ కలియుగంలో అజ్ఞానం వల్ల మొదలైంది. దాంతో తన గురువే ఒక అవతారం అని, మిగతా వాళ్ళు కాదని శిష్యులు వేదాంత మార్గంలో వివాదం ఆర్గ్యూ చేసుకుంటూ చక్కగా, అంటే చదువుకున్న వేదాంతాన్ని ఇలా వాదించుకోవటానికి, ఒకరి మీద ఒకరు గెలవటానికి వాడుకుంటూ కర్తవ్యాల్ని మర్చిపోవడం అనేది కూడా జరుగుతూ ఉన్నది అని అంటూ ఉన్నారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబర్ 185 అయిపోయింది. చతుర్థ స్కంధంలో 445 పద్యం వరకు అయిపోయింది.